నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇప్పుడు మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారి ఎండి యునాని వైద్యులు ఉన్నారు. సార్ని అడిగి అంగస్తంభన సమస్యలకు కారణాలు ఏంటో క్లియర్గా అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం. డాక్టర్, అసలు ఈ అంగస్తంభన సమస్య ఎన్ని రకాలు ఉంటుంది, అసలు దీనికి కారణాలు ఏంటి, దానికి ఏమైనా మీ యునానీలో ట్రీట్మెంట్ అనేది ఉందా? హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ అస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, నా క్లినిక్ నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. గత 31 సంవత్సరాల నుండి అంగంలో సమస్యలు వచ్చినా, మగవాడి అంగంలో దోషం వచ్చినా, శృంగారంలో సామర్థ్యం తగ్గిన, సంతానం లేమి సమస్య వచ్చినా, అలాగే సుఖవ్యాధులు, షుగర్ వ్యాధి వల్ల వచ్చిన అంగస్తంభన సమస్యకు నేను చూస్తానండి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అంగస్తంభన సమస్యకు కారణాలు ఏంటి, అది ఎన్ని రకాలుగా ఉంటుంది, పదే అడుగుతున్న కేసు. ఎందుకంటే ప్రతిసారి మా దగ్గర ప్రేక్షకులు మారుతుంటారు కాబట్టి, కొత్త వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి తెలియాలి కాబట్టి. చాలామంది కొన్ని అంగస్తంభన సమస్యలు వయసును బట్టి వస్తుంటాయి, కొన్ని వ్యాధులను బట్టి వస్తుంటాయి సమస్యలు. అంగస్తంభనకు ఒకటి కాదండి కారణాలు, 1,00,000 కారణాలు ఉన్నాయి ఇక్కడ. చాలా 1-2 కారణాల వల్ల అంగస్తంభన రాదు. మీకు బీపీ వచ్చినా బీపీ ట్యాబ్లెట్ వల్ల కూడా రావచ్చు. షుగర్ వ్యాధి వల్ల కూడా అంగస్తంభన రావచ్చు. షుగర్ వ్యాధి ట్యాబ్లెట్ వల్ల కూడా అంగస్తంభన సమస్య రావచ్చు. డిప్రెషన్ కోసం వాడే మందులతో కూడా అంగస్తంభన సమస్య రావచ్చు. అలాగే కొలెస్ట్రాల్ కోసం వాడుకునే మందులతో కూడా మీకు అంగస్తంభన సమస్య రావచ్చు. గుండెకు సంబంధిత కొన్ని దీర్ఘకాల వ్యాధుల మందుల వల్ల కూడా మీకు అంగస్తంభన సమస్య రావచ్చు. బరువు పెరగటం వల్ల కూడా మీకు అంగస్తంభన సమస్య రావచ్చు. అలాగే నిద్రలేని సమస్య ఉన్నా కూడా, మీరు రాత్రి పడుకోకపోరు, నైట్ డ్యూటీస్ ఉంటాయి, రాత్రి మీరు పడుకోరు అనుకో, నిద్ర లేకపోవడం వల్ల అంగస్తంభన సమస్య రావచ్చు. చెప్పాను కదండి, చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కారణాలు చర్చించుకు కూర్చుంటే మన ఒక్క వీడియో సరిపోదు. ప్రథమంగా ఎలా ఈ సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటుంది, అంగస్తంభన సమస్య ఎన్ని రకాలుగా ఉంటుంది, దానికి కారణాలు ఏంటి, దానికి యునానిలో వైద్యం ఎలా ఉంటుందండి ఇవాళ షార్ట్గా చెప్తానండి. పెద్దగా పొడుగుగా చేయలేదు, ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అవుతుంది కాబట్టి. 6-7 రకాలుగా ఉంటుందండి తరచు ఇక్కడ అంగస్తంభన సమస్య అనేది. మొదటి సమస్య ఏంటంటే ఆర్టీరియోజెనిక్ ఈడీ. అంగం వైపు రక్త ప్రసరణ రాకపోవడం, అంగం వైపు సవ్యంగా రక్తం ప్రసరణ ఇటు జరగకపోవడం వల్ల వచ్చే సమస్యకు ఆర్టరీస్ పాడైపోయింది కాబట్టి, దోషంగా వచ్చింది కాబట్టి, అంగంలోకి రావాల్సినంత బ్లడ్ రాకపోవటం వల్ల అంగం పూర్తి స్థాయిలో స్తంభించదు, గట్టిగా ఉండదు, దాంట్లో బ్లడ్ వచ్చి నిండదు. అడ్డంకులు ఉన్నాయి. అడ్డంకుల వల్ల వచ్చే సమస్యకు ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు. రెండోది, బ్లడ్ వచ్చి బాగా నిండిపోయాక సెక్స్ చేసే వరకు, అంటే శృంగారం చేసే వరకు ఇది సస్టైన్ ఉండాలి, అంగం లేచి నిలబడి ఉండాలి, అందులో బ్లడ్ ఆగి రిటైన్ అయి ఉండాలి, అంగంలో బ్లడ్ రిటైన్ ఆగి ఉండాలి. అలా కాకుండా మధ్యలో వెళ్ళిపోతే దానికి వీనోజెనిక్ ఈడీ అంటారు. వెయిన్స్ పాడైపోయినాయి, వెయిన్ సిస్టమ్ లాకింగ్ పాడైంది కాబట్టి రెండో సమస్య. మూడోది ఏంటంటే, ఇలా ఉన్న అంగం ఇలా లేచి నిలబడాలంటే నీ నరాలు బాగుండాలి, మన నర్వ్స్ ఆరోగ్యంగా ఉండాలి. ఆ నర్వ్స్ ఎప్పుడు వీక్ అవుతాయో అంగంలో నిలకడ ఉండదు, ఎందుకంటే నరాలు పాడైపోయినాయి, వీక్ అయిపోయినాయి కాబట్టి అదొకటి సమస్య. హార్మోన్స్ లోపించాయండి అనుకోండి, విటమిన్ డి లేకపోవటం వల్ల మన బాడీలో సెక్స్ హార్మోన్స్ రావు, అక్కడ సమస్యలు వస్తాయి. అలాగే నిద్ర లేకపోవటం వల్ల కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఫొలికులార్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఈ హార్మోన్స్ లోపించడం వల్ల, ఇంబ్యాలెన్స్ అయిపోవడం వల్ల, సమతుల్యం కోల్పోవడం వల్ల అంగంలో నిలకడ గట్టితనం రాకపోవచ్చు. ఇది నాలుగోది. ఐదోది ఏంటంటే సైకోజెనిక్ ఈడీ, అంటే మానసిక ఒత్తిళ్ళ వల్ల మన బాడీలో కొన్ని హార్మోన్స్, నెగటివ్ హార్మోన్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి. అంటే భయం వల్ల, ఇప్పుడు ఏకాంతం ఉన్నప్పుడు అంగం బాగా స్తంభిస్తుంది, పాటన వస్తుందనే భయంతో అంగంలో స్తంభన గట్టితనం రాకపోవడం పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారండి. కొందరికి నిజంగానే డిప్రెషన్ ఉంటుంది, ఆ సమస్య వల్ల కూడా అంగంలో స్తంభన రాకపోవచ్చు, దానికి సైకోజెనిక్ ఈడీ అంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో అంగం లోపల ఉన్న టిష్యూస్ ఉంటాయి, ఆ టిష్యూస్ ఎండోథీలియల్ టిష్యూస్, దాంట్లో వాపు ఉండటం వల్ల అంగంలో బ్లడ్ పూర్తిగా వచ్చి నిండినా కూడా ఆగదు దాంట్లో, దాన్ని కూడా ఎండోథీలియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారండి. అలాగే కొన్ని సందర్భాల్లో అంగం మీద దెబ్బ తగలటం వల్ల వచ్చే సమస్య అంగస్తంభనకు ట్రామాటిక్ ఈడీ అంటారు. కొందరికి షుగర్ వ్యాధి, దీర్ఘకాలంగా చాలా సంవత్సరాల షుగర్ ఉండటం వల్ల
అంగం వైపు రావాల్సినంత రక్తం రాదు, నరాలు కూడా బలంగా ఉండవు కాబట్టి బలహీనంగా ఉంటాయి నరాలు. అంగంలో గట్టితనం నిలకడ ఉండదు. విన్నారు కదండి 6-7 రకాల అంగస్తంభన సమస్య తరచుగా మేము చూడడం జరుగుతుంది. ఓకే. ఫస్ట్ చెప్పాను కదా, ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటే అంగం వైపు రావాల్సినంత బ్లడ్ రాకపోవడానికి కారణాలు ఏంటంటే ప్రథమంగా యువకుల్లో ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. వాళ్ళు హస్తప్రయోగం చేసి అంగం వైపు వచ్చే అంగానికి బాగా రాపిడి చేసే వరకు అంగంలో రావాల్సినంత బ్లడ్ రాకపోవడం. ఎందుకంటే కాటన్ బట్ట నీళ్ళలో వేసేలా షింక్ అయిపోతుంది, గుంజుకుంటుంది, చిన్నగైపోతుంది కదా. అలాగే అంగం కుచించుకుపోవడం, లోపల ఉన్న నరాలు రక్తనాళాలు కుచించుకుపోతాయి, అక్కడ మజిల్స్ కూడా షింక్ అయిపోవడం జరుగుతుంది. అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో సమస్య రావచ్చు. ఓకే. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో కూడా రక్తనాళాలు కుచించుకుపోవటం జరుగుతుంది. వాళ్ళకు కూడా అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోవచ్చు. కొందరిలో ఏంటంటే కొలెస్ట్రాల్ కూడుకుపోవటం వల్ల ఆ రహదారుల్లో అంగం వైపు వచ్చే రహదారుల్లో రక్తం వచ్చే రహదారుల్లో రక్తనాళాల్లో కొవ్వు కూడుకోవటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ జరగకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అంగం పక్కన చుట్టుపక్కల సర్జరీ అయినా అక్కడ రక్తనాళాలు కోసుకుపోయినా, లేదంటే దెబ్బ తాకి ఏదైనా అక్కడ ఉన్న రక్తనాళాలు కోసుకుపోవడం, కట్ అయిపోవడం, అంటే బ్లడ్ సప్లై కూడా కట్ అయిపోయి అంగం వైపు రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల అంగంలో స్తంభన ఉండదు. దానికి ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు. ఇప్పుడు మా దగ్గరకు వస్తే ఈ సమస్య ఎందుకు వచ్చింది, అంగం వైపు రక్త ప్రసరణ ఎందుకు తగ్గింది, ఆ రక్త ప్రసరణ పెంచే మందులు, అక్కడున్న రహదారులు బంద్ అయిపోయి క్లోజ్ అయిపోయి దాంట్లో ఉన్న దోషం యునాని మందులతో, పెట్టే మందులు, తైలాలు తిలాలతో, లోపల ఓరల్ మెడికేషన్తో ఈ సమస్యకు శాశ్వతంగా ట్రీట్మెంట్ ఉంది, ఆర్టీరియోజెనిక్ ఈడీ. ఓకే. అలాగే రెండోది వీనోజెనిక్ ఈడీ వచ్చి దీంట్లో అంగం గట్టిగా సింగారం చేసేటప్పుడు చేసేంతసేపు ఇది గట్టిగా ఉండాలి, దీంట్లో వచ్చిన బ్లడ్ దీంట్లోనే ఆగి ఉండాలా. అంటే మనం శృంగారం చేసేటప్పుడు, ఆ కార్యం చేసేటప్పుడు అంగం గట్టిగా ఎలా ఉంటుందంటే దీంట్లో వచ్చిన బ్లడ్ వెనకాల లాక్ అయిపోయి ఇక్కడ వెయిన్స్ ఉంటాయి, ఈ వెయిన్స్ లాక్ చేసి పడేస్తాయి, బ్లడ్ దీంట్లో ఉండిపోతుంది. వీర్యం ఎప్పుడు బయటకు వస్తుందో ఈ లాక్ అప్పుడు ఓపెన్ అయిపోయి బ్లడ్ మళ్ళీ బాడీలో వచ్చేస్తుంది. అలా కాకుండా మధ్యలో ఓపెన్ అవుతుంటాయి, ఈ వెయిన్స్ పాడైపోయి లాకింగ్ సిస్టమ్ ఇక్కడ వాల్స్ పాడైపోవడం వల్ల మధ్యలో ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ కార్యం జరగలేదు, ఇంకా వీర్యమే బయటికి రాలేదు, అప్పుడే అంగం మెత్తబడుతుంటుంది. ఈ వెయిన్స్ అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఎండ్ దగ్గర, రూట్ దగ్గర ఉంటుంది, ఆ సిస్టమ్ పాడైపోయి అందులో అంటే అంగంలో బ్లడ్ ఆగకుండా మళ్ళీ రిటర్న్ వీనస్ తెగేజ్ అవుతుంది. దానికి వీనోజెనిక్ ఈడీ లేదా వెరికోసిల్ అనే ఒక సమస్య ఉంటుంది, ఆ బీజకోశాల్లో వస్తుంటుంది, అది కూడా ఉన్న ఆ సమస్య రావచ్చు. దానికి టైప్ 2 ఈడీ అంటారు, పొజిషనల్ ఈడీ కూడా అంటారు, వీనోజెనిక్ ఈడీ కూడా అంటారు. ఈ రెండోది దేనికి కూడా యునానిలో మళ్ళీ ఇక్కడ లాకింగ్ సిస్టమ్ మంచిగా అయ్యేటట్టు, మళ్ళీ ఏమైనా అడ్డంకులు రాకుండా, ఏమైనా అడ్డంకులు ఉండకుండా చూసి మళ్ళీ ఈ వైపు మజిల్స్ ఎప్పుడైనా కొన్ని సందర్భాల్లో పెల్విక్ మజిల్స్ బలహీనపడడం వల్ల కూడా సమస్య రావచ్చు. మళ్ళీ ఆ మజిల్స్కు బలపడే మందులు, అక్కడ లోపల అప్లికేషన్ బయట అప్లికేషన్ చేసే మందులు, అప్లై చేసే మందులు, తైలాలు తిలాలు, ఓరల్ మెడికేషన్ వల్ల వీనోజెనిక్ ఈడీ కూడా చక్కటి పరిష్కారం ఉంటుంది. అలాగే న్యూరోజెనిక్ ఈడీ అంగం ఇలా లేచి నిలబడాలంటే నరాలు ఆరోగ్యంగా ఉండాలి. డయాబెటిక్ న్యూరోపతి, షుగర్ వల్ల అంటే నరాలు పాడైపోతే కొన్ని సందర్భాలు, కొందరికి పక్షవాతం వచ్చేసి, కొందరికి స్పైనల్ కార్డ్ మీద దెబ్బ తాగడం వల్ల కూడా అంగం వైపు వచ్చే నరాలు వీక్ అయిపోవటం, దీర్ఘకాల వ్యాధుల వల్ల కూడా కొన్ని నరాలు వీక్ అయిపోవడం వల్ల న్యూరోజెనిక్ ఈడీ వచ్చే సమస్య ఉంటుంది. మళ్ళీ నరాలు బలపడే మందులు ఇస్తే ఆ సమస్య న్యూరోజెనిక్ ఈడీ కూడా పోతుంది. అలాగే హార్మోనల్ ఈడీ అంటే హార్మోన్స్ ఎక్కడ సమతుల్యం కోల్పోయాయి, సెక్స్ హార్మోన్స్ మగవాళ్ళలో శృంగారం, ఒక మగాడికి అంగానికి స్తంభింపజేసే కామకోరికలు పెంచే కొన్ని హార్మోన్స్ ఉంటాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్, ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, గునాడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్స్ ఎక్కడ సమతుల్యం అయితే దానికి మళ్ళీ నార్మల్గా చేసి యునాని ట్రీట్మెంట్ ఇస్తే, అలాగే సెక్స్ హార్మోన్స్ తగ్గిపోతాయి, అంటే టెస్టోస్టెరాన్ తగ్గిపోయినప్పుడు ఈ హార్మోన్ పెంచే మందులు ఇస్తే మళ్ళీ సమస్య శాశ్వతంగా రాకుండా లేకుండా పోతుంది. అలా సైకోజెనిక్ ఈడీ అంటే మానసికంగా ఒత్తిడి గురవుతున్నాడు, కార్టిజోల్స్ వస్తున్నాయి, భయపడుతున్నాడు అనుకోండి, వాడికి అసలు ఎందుకు వస్తుంది కార్టిజోల్స్ అంటే ఇప్పుడు అడ్రినలిన్ హార్మోన్ ఉంటుంది, నెగటివ్ హార్మోన్. మనం అది ఎప్పుడు మన బాడీలో మన బ్రెయిన్లో సీక్రెట్ అవుతుందో అంగం వైపు రక్త ప్రసరణ తగ్గిపోతుంది, అది టెస్టోస్టెరాన్ తగ్గిస్తుంటుంది. అది భయపడే వాళ్లకు,
స్ట్రెస్ఫుల్ ఉన్న వాళ్ళకు ఆ సమస్య మాటి మాటికి వస్తుంది. ఆ మందులతో కౌన్సిలింగ్తో చేస్తే ఆ సమస్య సైకోజెనిక్ ఈడీ కూడా తగ్గిస్తుంది. అలాగే అంగం వైపు ఏమైనా దెబ్బ తాకి అంగం వైపు ఏమైనా వాపు వచ్చింది, ఎండోథీలియల్ టిష్యూ అయినా, ట్రామాటిక్ ఈడీ అయినా, ఎండోథీలియల్ ఈడీ అయినా, ఈ రెండింటికి ఒకేలాగా ఇస్తాం. ట్రీట్మెంట్ ఒకేలాగా ఉంటుంది. ఈ చక్కటి పరిష్కారం ఉంటుంది. అంగం మీద వాపు వచ్చినా, అంగం లోపల వాపు వచ్చినా, దాంట్లో బ్లడ్ నిండకపోవటం, దెబ్బ తాకిన అంగం మీద దానికి కూడా చూస్తామండి. ట్రామాటిక్ ఈడీ, ఎండోథీలియల్కి ట్రీట్మెంట్, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒకటే ఉంటుంది యునానిలో. డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, షుగర్ ట్యాబ్లెట్ వల్ల కూడా అంగస్తంభన సమస్య, విటమిన్ B12 తగ్గొచ్చు, నరాల సమస్య ఉంటుంది, అంగం వైపు వచ్చే రక్తనాళాలు కూడా పాడైపోతాయి. ఈ అన్నిటికీ మరీ సరిదిద్ది షుగర్ వల్ల వచ్చే అంగస్తంభన సమస్య కూడా ఎక్కడ లేకపోవచ్చు అండి. యునానిలో మాత్రం చక్కటి ట్రీట్మెంట్. డయాబెటిక్ న్యూరోపతి సమస్య కూడా శాశ్వతంగా పోతుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి అంగస్తంభన సమస్య కూడా శాశ్వతంగా పోతుంది యునాని మందులకు, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా. విన్నారు కదండి, 7 రకాల ఇప్పుడు అంగస్తంభన సమస్య తరచుగా మగవాళ్ళు చూడడం జరుగుతుంది. 7 రకాల సమస్య కూడా యునానిలో చక్కటి పరిష్కారం, ట్రీట్మెంట్ శాశ్వతంగా ఈ సమస్యలతో బయటపడవచ్చు. ఒకసారి మందులు వాడుకుంటే మాటికి మందులు వాడుకోవాల్సిన అవసరం లేదు. సైడ్ ఎఫెక్ట్ ఉండవు. యునాని మందులతో సర్జరీ ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి పథ్యం కూడా ఉండదు. హాయిగా మందులు వాడుకోండి, ఈ సమస్యలతో బయటపడచ్చు. ఎన్నాళ్ళు వాడాలి డాక్టర్ ఇప్పుడు ఈ మెడిసిన్? ఇప్పుడు సమస్య ఎంత తీవ్రత ఉందనేది ఉంటుందమ్మా. మా దగ్గర నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, యునాని మందులతో అంగస్తంభన, ఎట్లాంటి అంగస్తంభన సమస్యకైనా శాశ్వతంగా బయటపడే మార్గం యునాని మందులోనే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను గత 31 సంవత్సరాల నుండి యునాని ప్రాక్టీస్ చేస్తున్నాను. అది కూడా మా దగ్గర 2 లక్షల పైన మంది మా దగ్గర, వరల్డ్లో 33-34 కంట్రీస్ నుంచి నా దగ్గర పేషెంట్స్ వస్తారమ్మా. ఎక్కడ లేదని కదా ట్రీట్మెంట్ ఇక్కడికి వచ్చేది. అమెరికా నుంచి అయినా, లండన్ నుంచి అయినా, న్యూజిలాండ్ నుంచి అయినా, ఎక్కడి నుండి అయినా మా దగ్గర, దుబాయ్, ఖలీజ్, మొత్తం మిడిల్ ఈస్ట్ అన్ని చోట్ల మా దగ్గర పేషెంట్ ఎక్కడ ట్రీట్మెంట్ లేదు, యునానిలోనూ సాధ్యపడుతుంది. అంగస్తంభన సమస్య కంటే ఇక్కడ సర్జరీ ఉండదు, ఎట్లాంటి రాడ్లు ఇయ్యను, సైడ్ ఎఫెక్ట్ మందులు ఉండవు, తాత్కాలికమైన మందులు అస్సలు ఉండవు. మా దగ్గర ట్రీట్మెంట్ ఉంటే శాశ్వతంగా బయటపడాల్సిందే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే. విన్నారు కదండి. ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, మీరు యునానికి నమ్మండి. యునాని వనమూలికలతో ట్రీట్మెంట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, మీకు ఎంత తీవ్రత ఉన్నా, ఎంత సివియర్ అంగస్తంభన సమస్య ఉన్నా, నేను మీకు ఒక బాధ్యతగా ఒక డాక్టర్గా చెప్తున్నాను, మీరు ఈ సమస్యకు బయటపడవచ్చు. అసలు హస్తప్రయోగము, బూత్ సినిమాలు, పోనోగ్రఫీ, ఈ మందు, సిగరెట్, ఈ కిల్లి, జర్దా, ఇవన్నిటికీ అసలు దూరంగా ఉండండి. అయినప్పటికీ మీకు వచ్చేసింది, ఆ స్థితి దాటిపోయారు, ఆ సమస్య తీవ్రంగా మీకు ఇబ్బంది పెడుతుంది అనుకోండి, మీరు నిర్భయంగా, ఏ బిడియం చెందక, ఏ భయం చెందక నా దగ్గర రండి. భయపడకుండా నా దగ్గర రండి. నేను ఒక డాక్టర్గా మీకు హామీ ఇస్తున్నాను, మీరు మంచిగా అవుతారు. ఎంతోమంది ఎందుకంటున్నానంటే, నా మనోవేదన, నా బాధ ఏంటంటే, మా దగ్గరకు చాలామంది, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను సార్, ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను సార్, నా భార్య నాకు అని పైన వస్తుంది సార్, నీ జీవితం దేనికి పనికిరావు, సెక్స్ కూడా చేయలేవు నువ్వు నాతో, నాకు తృప్తిపరచలేవు, ఎందుకు తీసుకొచ్చావు నాకు పెళ్లి చేసుకొని, మా మధ్య రోజు గొడవలు సార్, నరకం చూస్తాను, ఇంటికి పోవాలని. చాలామంది భర్తలు భయపడి క్యాంప్కి వెళ్తున్నారు, అక్కడెక్కడ పోయి ఫ్రెండ్స్ దగ్గర పడుకుంటున్నారు, ఇంటికి రారు. ఇంటికి వస్తే అమ్మాయి డిమాండ్ చేస్తుంది, రిక్వైర్మెంట్ అది, నాతో పడుకోమంటుంది, పడుకునే సామర్థ్యం లేదు, వీడికి పాపం బాధపడుతుంటాడు. చచ్చిపోయిన సందర్భ కేసులు కూడా చాలా ఉన్నాయి. కొన్ని కేసులు నాకు తెలిసిన కేసులు నాకు ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళలో, అరే తను ఆత్మహత్య చేసుకున్నాడు, వద్దమ్మా. ఇట్లాంటి మగతనం తగ్గినా, మీ సైజ్ పెద్దగా ఉన్న, సైజ్ చిన్నగా అయిపోయినా, టైమింగ్ తగ్గినా, సామర్థ్యం తగ్గినా, మీ హార్మోన్స్ తగ్గినా నా దగ్గర రండి. మళ్ళీ మీ సామర్థ్యం పెరుగుతుంది, మీ సైజ్, పాడైన సైజ్ మంచిగా అయిపోతుంది, మళ్ళీ మీకు టైమింగ్ కూడా వస్తుంది. నిర్భయంగా, బిడియం లేకుండా నా దగ్గర రండి, మంచిగా అవుతారు. దీనికన్నా ఎక్కువ హామీ ఏమి ఇవ్వాలి చెప్పండి. నేను చెప్పలేను కదా. యునాని అంటే జనాలకు తెలియదు, చాలామంది యునాని అంటే తెలియదు. యునాని అంటే ఏంటి, సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? సైడ్ ఎఫెక్ట్ ఉండవు, రైట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, అంతే కదా. ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చి 100 సంవత్సరాలు కావట్లేదు, యునాని ఎప్పటి నుంచో ఉంది. మన పూర్వీకులు అదే తిని కదా ఇన్ని సంవత్సరాలు బతికారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, జనాలకు అవుతుందో కాదో, మా దగ్గర రండి చెప్తాను యునాని అంటే ఏంటిది, ట్రీట్మెంట్ శాశ్వత. అస్సలు మగతనం లేకపోవటం వల్ల, పుట్టుకతో మగాడు ఉండి మొత్తం మగతనం పోయినా వాడు మంచిగా అవుతాడు. అట్లాంటి కేసు మంచిగా అవుతుంది. ఏం చెప్పాలి చెప్పండి. నేను కెమెరాలో
నేను మీకు మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే అంగస్తంభన సమస్య దాదాపు నేను చూసిందంటే 100లో 75% 80% మందికి 90% కూడా చెప్పొచ్చండి. కొందరికి అంగం సరిగా స్తంభించిన కొందరికి టైమింగ్ ఉండదు, టైమింగ్ ఉన్నా కూడా కొందరికి తొందరగా వెళ్ళిపోతుండదు, చాలామందికి సైజ్ ఇబ్బందులు ఉన్నాయి, చాలామంది అంగం వంకరైపోతుంది, చిన్నగా అయిపోతుంది, సెన్సిటివ్ ఉంటుంది, చాలా సమస్యలు ఉన్నాయి. మగాడికి చెప్పుకోరు, సిగ్గుపడతాడు, నామోషిగా ఫీల్ అవుతాడు, నేను మగాడిని నేను చూసుకోవాలా. చాలామంది భార్యలు నా దగ్గర నా వీడియోలు తీసి స్క్రీన్ షాట్ ఇచ్చి పంపుతారు, అంటే ఈయన దగ్గరికి వెళ్ళండి, సార్ మంచిగా చెప్తున్నాడు, నాకు నమ్మకం కలిగింది, అక్కడికి వెళ్ళండి డాక్టర్ అస్కర్ గారి దగ్గర, మీరు మంచిగా అవుతారు. సార్ మా ఆవిడని ఆఫీస్లో కూర్చుంటే పంపించి సార్ మీకు వీడియో చూసి పంపిస్తాను. అయితే నేనేమంటానంటే భార్య చెప్పారకు నువ్వు రావా, నీకు సమస్య, ప్రతి ఒడికి సమస్య ఉంటే గ్రహించి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని ఆ సమస్యతో బయటపడవచ్చు కదా. దాంపత్య జీవితం కాపాడుకోండి. మీరు ఎందులోనైనా వీక్, మీరు ఆర్థికంగా వీక్ అయితే ఏం కాకు, ఏ ఇబ్బందులు రావు. మీరు పడక దగ్గర బెడ్ దగ్గర వీక్ అయ్యారంటే మీకు సమస్యలు వచ్చినట్టే. ఓకే, విన్నారు కదండి. మీలో ఎవరికైనా ఇట్లాంటి సమస్య ఉందంటే ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని అతను మాట్లాడచ్చు, దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి అతను కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పుడు ఎవరికి సెలవు. ఓకే డాక్టర్, ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.